యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. నిన్నటి రోజున పరమాత్మ 3 రకాల ఆహారాల గురించి చెప్పారు. రాజసిక ఆహారము, తామసిక ఆహారము, సాత్విక ఆహారము. ఏ ఆహారాన్ని ఇష్టపడేటువంటి వాడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాంటి ఆహారాన్ని కోరుకునేటువంటి వాడి గుణాలు ఎలా ఉంటాయి అని చెబుతూ, నీ ఆహారాన్ని బట్టే నీ ఆరోగ్యము, నీ మనస్సు కూడా ఆధారపడి ఉంటుందన్న విషయం నిన్న చెప్పడం జరిగింది. చిన్న ఉదాహరణగా చూద్దాం. బీపీ ఉందండి డాక్టర్ గారు అని వెళితే బీపీ చూసినటువంటి ఆయన మందులు రాయటంతో పాటు ఆహారంలో ఉప్పు కారాలు తగ్గించండి, పచ్చళ్ళు తినకండి అని చెప్పటం మనం చూస్తున్నాం. కాబట్టి ఇది కేవలం బీపీకి సంబంధించినటువంటి వ్యవహారమే కాదు, ప్రతి జబ్బు వెనక చివరికి నీ మానసిక స్థితి వెనక కూడా నువ్వు తినేటువంటి ఆహారం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సాత్విక ఆహారాన్ని ఎంచుకోవాలి. అది తాజాగా ఉండాలి. 3 గంటల లోపు వండిన తరువాత ఆహారం తీసుకోవాలి. మితంగా ఉండాలి, సమయానికి ఉండాలి, హితము చేసేదిగా ఉండాలి అని చెప్పారు పరమాత్మ. సరే, 3 రకాల ఆహారాల గురించి నిన్న తెలుసుకున్నాం. ఈరోజు పరమాత్మ యజ్ఞం గురించి, తపస్సు గురించి, దానాల గురించి కూడా చెబుతానని నిన్న శ్లోకంలో అన్నారు. ఇదిగో మొదట యజ్ఞం గురించి చెబుతున్నారు, సాత్విక యజ్ఞం గురించి చెబుతున్నారు. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యజ్యతే యష్టవ్యమేవేతి మన సమాధాయ సాత్వికః. ఫలాపేక్ష రహితంగా, ఏది ఆశించకుండా శాస్త్ర సమ్మతమైనటువంటి యజ్ఞాన్ని బ్రహ్మార్పణమంటూ, స్వామి ఈ ఫలితం కూడా నీకే సమర్పిస్తున్నాను, నాకు ఎటువంటి స్వార్థము లేదు, నాకు దీని ద్వారా ప్రయోజనము ఏమీ అక్కర్లేదని ఎవరైతే యజ్ఞం తలపెట్టారో దాన్ని సాత్విక యజ్ఞంగా చెప్తున్నారు పరమాత్మ. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. రెండో యజ్ఞము రాజసిక యజ్ఞము. ఫలాపేక్షను అపేక్షించి డంబము కొరకు తన గొప్పతనాన్ని, తన ఔన్నత్యాన్ని చూపించుకోవటానికి, లోకం ముందు తాను గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులు పొందటానికి, తన గొప్పతనాన్ని తాను ప్రదర్శించుకుంటూ జరిపించే యజ్ఞము లేక జరిపే యజ్ఞాన్ని రాజసిక యజ్ఞం అన్నారు పరమాత్మ. ఇక 3వ దాన్ని విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతి. శాస్త్ర విధిని అనుసరించకుండా, శాస్త్రము చెప్పినట్లు చేయకుండా, శాస్త్రము వద్దన్నా కూడా ఏదో స్వార్థాన్ని ఆశించి, ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటి యజ్ఞం అన్నదానము లేనటువంటి యజ్ఞం. కాబట్టి ఆ యజ్ఞము జరిపిన తరువాత దేవతలకు శాంతి కలిగించడానికి కోసం నైవేద్యాలు కూడా ఉండాలి. ఆ నైవేద్యాలతో పాటు అన్నదానం చేస్తే అన్నశాంతి కూడా జరగాలి. అలాగే మంత్రహీనం అదక్షిణం, మంత్రరహితమైనటువంటి యజ్ఞం. చక్కటి బ్రాహ్మణుని సంప్రదించకుండా, ఋత్విక్కులు వేద ఘోష వినిపించకుండా, వేద మంత్రాలు లేకుండా ఎవరికి తోచినట్లుగా వారు చేసేటువంటి మంత్రరహితమైనటువంటి యజ్ఞము, దక్షిణ లేని యజ్ఞము. ఋత్విక్కులను పిలిచి వారి చేత మంత్రయుక్తంగా యజ్ఞం చేయించి ఆ తర్వాత వాళ్ళు సంతోషపడేటట్లుగా, సంతృప్తి చెందేటట్లుగా దక్షిణ కూడా ఇవ్వకుండా చేసేటువంటి యజ్ఞం. శ్రద్ధా విరహితం, శ్రద్ధ లేకుండా చేసేటువంటి యజ్ఞం. కంటి తుడుపు చర్యగా చేసేటువంటి యజ్ఞం తామసం పరిచక్షతి. దీన్ని తామసిక యజ్ఞం అన్నారయ్యా అన్నారు పరమాత్మ. ఇక తపస్సు గురించి చెబుతున్నారు. ఇప్పుడు యజ్ఞము 3 రకాలన్నారు, ఆహారము 3 రకాలన్నారు. ఇప్పుడు తపస్సు గురించి చెబుతున్నారు. ఈ తపస్సులలో శారీరక తపస్సు గురించి ముందు చెబుతున్నారు. దేవద్విజ గురో ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. తపస్సులు కూడా మూడు రకాలుగా ఉన్నాయిట. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఇంతకాలం మనం ఏమనుకుంటున్నాం, తపస్సు అంటే ఎక్కడో అడవిలోకి వెళ్ళి కూర్చొని భార్యా బిడ్డలను అందరినీ వదిలేసి చేసేటువంటిదండి తపస్సు అనుకుంటున్నాం. కానీ ఈయన కొత్త రకములైనటువంటి తపస్సులు చెబుతున్నాడు. ఈ తపస్సులు మన చేతిలో ఉన్నవే, మనం హాయిగా సంసార జీవితంలో ఉండి చేయదగ్గ తపస్సు ఇది. మొదటిది శారీరక తపస్సు. దేవద్విజ గురు ప్రాజ్ఞ. దేవతలు, బ్రాహ్మలు, గురువులు, జ్ఞానులు పూజనం శౌచమార్జవం. వాళ్ళను పూజించాలట, గౌరవించాలట, ప్రేమించాలట, వినయ విధేయతలతో ఉండాలట, నమస్కరించి వారి నుంచి జ్ఞానం పొందాలట. అలాగే నిజాయితీ కలిగి ఉండాలట, శౌచమార్జవం. రుజు ప్రవర్తన కలిగి ఉండాలి, బాహ్యాంతర శుచి కలిగి ఉండాలి. బ్రహ్మచర్యమహింసా చ. బ్రహ్మచర్యం కలిగి ఉండాలి. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే కాస్త లోతైన అర్థం కూడా ఒకటి ఉంది. లోకానికి తెలిసిన అర్థం బ్రహ్మచర్యం అంటే వివాహం కాకపోవటం, సంసారం లేకపోవటం. కానీ బ్రహ్మచర్యానికి గొప్ప అర్థం ఏంటయ్యా అంటే బ్రహ్మైవ చరతి ఇది బ్రహ్మచర్య. అంతటా బ్రహ్మమే చరిస్తుంది అన్న జ్ఞానము కలిగినటువంటి వాడు నిజమైన బ్రహ్మచారి. మన ఋషులు చాలామంది వివాహాలు చేసుకున్నారు, సంసార జీవితంలో ఉన్నారు. కానీ వారందరూ కూడా ఆ బ్రహ్మత్వాన్ని పొందారు అంటే కాస్త లోతుగా పరిశీలించి ఈ బ్రహ్మచర్యానికి బాగా వైరాగ్య సంబంధమైనటువంటి, వేదాంత సంబంధమైనటువంటి లోతైనటువంటి అర్థం ఏంటయ్యా అంటే బ్రహ్మైవ చరతి, నా చుట్టూ బ్రహ్మమే ఉన్నది, బ్రహ్మమే తిరుగుతున్నది, బ్రహ్మమే కదులుతున్నది అనే అర్థం. కాబట్టి బ్రహ్మచర్యం ఉండాలట, అహింస, హింసను పాటించకుండా ఉండాలట, శారీరం తప ఉచ్యతే. ఈ లక్షణాలు ఉంటే వారు రోజు శారీరక తపస్సు చేసేటువంటి తాపసికులుగా చెప్పాలట. కాబట్టి శారీరక తపస్సు అంటే అర్థమైందిగా, దేవతల్ని, బ్రాహ్మల్ని, గురువుల్ని, జ్ఞానుల్ని గౌరవించటం, పూజించటం, నిజాయితీగా ఉండటం, బాహ్య అంతర శుచిగా ఉండటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, అహింసా వ్రతాన్ని కూడా అనుసరించటాన్ని శారీరక తపస్సు అన్నారు. ఇక వాచిక తపస్సు అంటే ఏమిటి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది ఇంకో గొప్ప తపస్సు, వాచిక తపస్సు. అంటే నీ మాటే ఒక తపస్సుట. ఎంత బాగుండాలి ఆ మాట అయ్యా అంటే అనుద్వేగకరం. కష్టాల్లో ఉన్నవాడిని ఓదారుస్తున్నట్టుగా ఉండాలట. అబ్బా, ఆయన మాట్లాడుతుంటే మనం దుఃఖమంతా మర్చిపోతామండి, బాధంతా మర్చిపోతామండి. ఎంత ప్రేమగా మాట్లాడతాడండి, ఎప్పుడూ ఆయనలో కోపం చూడలేదండి. కాబట్టి ఆ మాట తీయగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఉద్వేగం లేకుండా ఉండాలి, ఆవేశం లేకుండా ఉండాలి. అనుద్వేగకరం వాక్యం. ఇతరులకు ఏ కొంచెం బాధ కలిగించకపోగా కొత్తవారు సైతం నీ మాట వింటుంటే అబ్బా, ఎవరండి ఈ సంస్కారి, ఎంత బాగా మాట్లాడారండి అని నీ గురించి వాళ్ళు విచారించాలన్నమాట. అంత గొప్పగా మాట్లాడగలగటం ఒక గొప్ప కళ. ఇంకా ఆ మాట ఎలా ఉండాలట? సత్యం ప్రియహితం చయత్. సత్యమైంది ఉండాలి. బాగా మాట్లాడాలనే ఉద్దేశంతో అబద్ధం చెప్పకూడదు. సత్యమైనటువంటి మాట మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. ప్రియహితం, ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి. అంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో వాళ్లకు నీ మాట ప్రియంగా ఉండాలి, వాళ్ళు ఇష్టపడేదిగా ఉండాలి, వాళ్లకు మేలు చేసేదిగా ఉండాలి. అలాంటి మాట ఎవరి దగ్గర అయితే ఉన్నదో స్వాధ్యాయాభ్యసనం చైవా. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇటువంటి గ్రంథాలన్నీ చక్కగా పఠించాలట, అధ్యయనం చేయాలి, ఆచరణలో తీసుకురావాలి. అలాగే ఓంకారాది జపాలు చేస్తూ ఉండాలట. వాంగ్మయం తప ఉచ్యతే. దీన్ని వాచక తపస్సు అంటారయ్యా అన్నారు పరమాత్మ. కాబట్టి ఇది మన చేతిలో
ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఆవేశం తగ్గించుకొని, కోపం తగ్గించుకొని, సహనాన్ని, ప్రేమను, శాంతిని పెంచుకొని ఎప్పుడూ మౌనంగా ఉంటూ ఎక్కువగా ధ్యానం చేసేవాడికి ఈ తపస్సు సాధ్యమవుతుంది. ఎందుకంటే ధ్యానం చేసేవాడి యొక్క చిత్తవృత్తులు అణిగిపోతాయి. చిత్తము యాక్టివ్గా ఉండి ఎప్పుడూ బాహ్యంగా బయటికి వెళ్తుంటే వాడి కోపం వస్తుంది. ఎందుకంటే వాడి కోరికలు విపరీతంగా ఉంటాయి. మనసు ఎప్పుడూ బయటికి పోతుంటుంది. అబ్బా అట్లా లేదే, ఇట్లా లేదే, ఇట్లా ఉంటే బాగుండేదే, అట్లా ఉంటే బాగుండేదే అని వాడి ఇంట్లో బయట అన్ని చోట్ల వాడు ఎందుకు ఆవేశంగా ఉంటాడు అంటే వాడికి చిత్తము ఎప్పుడూ కూడా బయట తిరుగుతూ ఉంటుంది. కానీ ధ్యానం చేసేటువంటి వాడి చిత్తము ఎక్కడా ఏ కొంచెం కూడా అలికిడి లేనటువంటి ఆ అంతర్ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని అనుభవిస్తూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా చాలా సున్నితంగా, మెత్తగా, మౌనంగా, యాక్టివేట్ కాకుండా, యాక్టివేట్ అవ్వటం అంటే ఆవేశపడకుండా, ఉద్వేగం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ధ్యానం చేసేవాడిని మీరు జాగ్రత్తగా గమనించండి. రోజు కొన్ని గంటల సేపు ధ్యానం చేసేవాడి మాట చాలా నిదానంగా ఉంటుంది. ఒక్కోసారి మనకు వినపడదు కూడా. అంత చిన్నగా మాట్లాడతాడు, అంత మెత్తగా మాట్లాడతాడు. వాడికి ఆవేశం రావటం అనేటువంటిది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అంటే ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి విషయం అయితే తప్ప ధర్మానికి హాని చేసేది, లేకపోతే వాడికి మరి బాగా మనసుకు గాయం కలిగించేటువంటి విషయం అయితే తప్ప వాడికి కోపం రాదు. అసలు చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇది ఎలా సాధ్యమైందయా అంటే ధ్యానంతో సాధ్యమైంది. ధ్యానంతో భగవద్ దర్శనం చేయొచ్చు, ధ్యానంతో వాచక తపస్సును సాధించవచ్చు. ముందు చెప్పినటువంటిది మనం మొదట చెప్పిన శారీరక తపస్సు అంటే మరి అందరినీ గౌరవించడాలు, పూజించడాలు ఇట్లాంటివి కష్టం అనుకున్నా, ఈ వాచక తపస్సు నీ చేతిలో ఉంది. ధ్యానం చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఇంకా మానసిక తపస్సుని ఇంకో తపస్సు చెబుతున్నారు పరమాత్మ. మన ప్రసాద సౌమ్యత్వం, క్రూరభావాలు లేక మనసు నిర్మలంగా ఉండడం. మౌనమాత్మ వినిగ్రహ, మనోనిగ్రహం, శారీరక మానసిక మౌనం. భావ సంశుద్ధి రిత్యేత, పరిశుద్ధమైన భావాలు. తపో మానసముచ్యతే, క్రూరభావం లేకుండా మనసు నిర్మలంగా ఉంటాం. మనసు నిర్మలంగా ఎప్పుడు ఉంటుందంటే ఎక్కువ మౌనం పాటించేవాడి మనసు నిర్మలంగా ఉంటుంది. సైలెన్స్ ఈజ్ ద హైయెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అని ఒక వాక్యం ఉంది. ఉన్న భాషలలో గొప్ప భాష ఏంటయ్యా అంటే మౌనం. కాబట్టి ఈ మౌనాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఎక్కువగా మౌనంగా ఉండటం ద్వారా, మౌనంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, శాంతంగా ఉండాలి. ఒక గొప్ప విషయం ఏంటంటే ధ్యానంతో ఇవన్నీ వస్తాయండి. 1 shot 2 birds అనే ఒక వాక్యం ఉంది. 1 shot 2 birds కాదు, 1 shot all birds. ఒక్క షాట్కే అన్ని పక్షులు కూడా నేల రాలేటువంటి కార్యక్రమం ఏమిటయ్యా అంటే ధ్యానం. ధ్యానంతో పరమాత్మ ఇంతవరకు చెప్పినటువంటి సమస్త యజ్ఞ యాగాదుల ఫలితము, అలాగే మౌన తపస్సు, శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు అన్నిటి యొక్క ఫలితము మనం పొందాలంటే నువ్వు ధ్యానివి కావాలి. అప్పుడు పరమాత్మ చెప్పినట్లుగా ఆత్మ దర్శనము, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ జ్ఞానము, మౌనము, ప్రేమ, శాంతి, సహనము, జ్ఞానము అన్ని సమకూర్తాయి ఒక్క ప్రయత్నంతో. దాని పేరు ధ్యానం. కాబట్టి మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. రమణ మహర్షి వారి నుంచి నేర్చుకోవాల్సింది ముఖ్యంగా అదే. ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. ఆయన్ని మౌనస్వామిని కూడా పిలిచారు ఒకప్పుడు. భావ సంశుద్ధి రిత్యేత, పరిశుద్ధమైన భావాలు ఆటోమేటిక్గా వస్తాయి మౌనంతో. తపో మానసముచ్యతే. ఇక్కడ 2 రకాల మౌనం ఉంది. ఏమిటయ్యా అంటే ఒకటి మాట్లాడకుండా ఉండటం, నోరు కదలకుండా ఉండటం. రెండోది మనసు కూడా మాట్లాడకుండా ఉండాలి. మనసు కూడా మాట్లాడకుండా ఉండేదాన్ని ధ్యానం అన్నారు. కాబట్టి నువ్వు మౌనంగా ఉండాలి. ఒకవేళ కళ్ళు తెరిచినా కూడా నీ మనసు మాట్లాడకుండా ఉండాలి అంటే అది ఏ ఆలోచన చేయకుండా ఉండాలి, ఎటు పోకుండా ఉండాలి. ఏ పని చేస్తుంటే దాని మీదే లగ్నమై ఉండాలి. ఉదాహరణకి మీరు ఏదన్నా ఒక పని చేస్తున్నారనుకోండి, ఆ పని చేస్తున్నప్పుడు మనం మాట్లాడం, మౌనంగా పని చేసుకుంటూ ఉంటాం. కానీ మనసు అక్కడ లేదనుకోండి, ఆ పని ఎంతవరకు సక్సెస్ అవుతుంది? సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. అదే మనసు కూడా అక్కడే ఉందనుకోండి, శ్రద్ధగా చేస్తున్నారు ఆ పని, అప్పుడు సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది?
కాబట్టి పరమాత్మ ఏం చెప్తాడంటే లక్ష్యాన్ని సాధించాలి అంటే నువ్వు మానసిక మౌనము కూడా పాటించాలయ్యా. కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చెయ్యి. ఏదైనా ఒక పని టేకప్ చేసినప్పుడు ఇంకొక ఆలోచన పెట్టుకోవాకు, ఆ పని కోసమే ఉండు, ఆ పనినే చెయ్యి. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, ఒకటి నోరు కదలడం లేదు, రెండు మనసు కదలడం లేదు. కాబట్టి రెండు మౌనంగా ఉన్నాయి. కాబట్టి లక్ష్యము ద్వారా నీకు రావలసిన విజయము 100% వస్తుంది. దీన్నే నువ్వు మామూలుగా దైనందిన జీవితంలో చేసే పనులకు ఇంప్లిమెంట్ చేస్తే ఆ తర్వాత నువ్వు ధ్యానానికి కూర్చున్నప్పుడు కూడా నీ మనసు కదలదు. ఎందుకంటే ధ్యానం కూడా ఒక పని కదా. ఇప్పుడు నేను ధ్యానం చేసుకోవాలి అని గదిలో కూర్చున్నావు, ఎటు నువ్వు ఎక్కువగా మాట్లాడటల్లా మానేశావు. కాబట్టి నోరు మౌనంగా ఉంది, కదలకుండా ఉంది, మాటలు బయటికి రావటం లేదు, సౌండ్ రావడం లేదు. ఇప్పుడు మనసు కూడా నిశ్చలంగా ఉంటుంది. ఎందుకంటే చేసే పని మీద బాగా మనసును కాన్సన్ట్రేట్ చేయటం నీకు అలవాటైంది. కాబట్టి ఆ ధ్యానానికి కూర్చున్నప్పుడు మనసు కూడా బయటికి పోకుండా ధ్యానం మీదనే లగ్నం అవుతుంది. కాబట్టి బయట పనులు చేసేటప్పుడు ఈ ప్రాక్టీస్ మొదలు పెడితే ధ్యానంలో కూడా నీ మనసు నిశ్చలంగా ఉంటుందయ్యా. కాబట్టి దానిని మానసిక తపస్సు అంటారని పరమాత్మ చెప్తున్నాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 3 ఆప్షన్స్లో ఏ తపస్సు చేస్తారనేటువంటిది మీ ఇష్టం. ఒకటి వాచక తపస్సు, మానసిక తపస్సు చేస్తారా, శారీరక తపస్సు చేస్తారా? కాబట్టి ఈ మానసిక తపస్సు అంటేనే బాహ్య మౌనం, అంతర్మౌనం. కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మీరు ధ్యానాన్ని కూర్చుంటే గొప్ప ధ్యానిగా అవుతారు. కాబట్టి ఆటోమేటిక్గా వాచిక తపస్సు మీకు చేతికి వస్తుంది. అలాగే శారీరక తపస్సు కూడా మీకు చక్కగా అలవాటు అవుతుంది. కాబట్టి ఒక్క తపస్సుతో మనం మిగతా రెండింటిని కూడా పొందవచ్చు. అదేమిటయ్యా అంటే ధ్యానం చేసేటువంటి కాన్సెప్టు. మానసిక తపస్సును బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక తపస్సులు 3 రకాల తపస్సులు చెప్పాడు. ఈ 3 రకాల తపస్సులలో మళ్ళీ సాత్విక, రాజసిక, మరి తామసిక తపస్సులు కూడా ఉన్నాయట. అదేంటో చూద్దాం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతి. సాత్విక తపస్సు గురించి చెబుతున్నారు. అధిక శ్రమ, శ్రద్ధతో చేసిన తపస్సు 3 విధములుగా నరులచే చేయబడుతుంది. ఫలాపేక్ష ఏ కొంచెం కూడా లేకుండా నిశ్చల చిత్తంతో చేయబడు తపస్సును సాత్విక తపస్సు అంటారు. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫలితాన్ని ఆశించటం అనేటువంటిది రాజసిక లక్షణము. ఏ ఫలితాన్ని ఆశించకుండా బ్రహ్మార్పణం అంటూ చేసే ఏ ప్రయత్నమైనా సరే అది సాత్వికము అని పరమాత్మ చెబుతూ, మొట్టమొదటగా సాత్విక తపస్సు అంటే ఫలాపేక్ష లేకుండా చేసేటువంటిదయ్యా, నిశ్చలమైన మనస్సుతో చేసేటువంటిది, శ్రద్ధగా చేసేటువంటిది అని చెబుతూ ఉన్నారు. ఇక తర్వాతది రాజసిక తపస్సు. సత్కారమాన పూజార్థం, ఇతరుల మెప్పు సత్కారములు ఆశించి తపోదంభేవ చైవయత్, డంబముతో చేసేటువంటి తపస్సు. పబ్లిక్గా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో డయాస్ మీద కూర్చొని ఇప్పుడు మన నాయకుడు తపస్సు చేస్తారు అన్నారనుకోండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే ఇది ఏమిటయ్యా అంటే పబ్లిక్ కోసం అనమాట. వీడియో వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, ఆయన కళ్ళు మూసుకున్నాడు, చక్కగా పద్మాసనంలో కూర్చున్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సును ఏమంటారంటే ఇది రాజసిక తపస్సు. అబ్బాయిన తపస్సు కూడా చేస్తాడా, అంత గొప్పవాడా అనిపించుకునేటువంటి ఆలోచన, గుర్తింపు పొందే ఆలోచన, మెప్పు పొందే ఆలోచన, ప్రపంచం ముందు తనను తాను ప్రదర్శించుకునేటువంటి ఆలోచన. కాబట్టి ఇది రాజసిక తపస్సయ. తపోదంభేవ చైవయత్, డంబముతో చేసేటువంటి తపస్సు, గర్వంతో చేసే తపస్సు. క్రియతే తదిహ ప్రోక్తం, దీన్ని రాజసికంగా చెప్పారయ్యా. రాజసం చలమధ్రువం అని చెప్పి పరమాత్మ చెబుతూ తర్వాత తామసిక తపస్సు గురించి చెబుతున్నారు. మూఢగ్రాహేణ ఆత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మూర్ఘ పట్టుదలతో, మూఢగ్రాహేణాత్మను అంటే మూర్ఘమైనటువంటి పట్టుదలతో, యత్పీడయా క్రియతే తపః తన శరీరాన్ని బాధించుకొనుచూ చేసేటువంటి తపస్సు.
పరస్యోత్సాదనార్థం వా, ఇతరుల యొక్క పతనాన్ని కోరుతూ, నాశనాన్ని కోరుతూ వరాల కోసం రాక్షసులు చేశారు ఈ తపస్సుని. రాక్షసులు ఇట్లాంటి తపస్సు చేసి కోరికలు కోరి ఇంకొకరిని జయించాలి, వాడు నాశనమైపోవాలి అనేటువంటి కోరికతో భగవంతుని ప్రత్యక్షం చేసుకొని ఆ వరాలు పొంది వాళ్ళు తమ యొక్క ఆ తామస గుణాలు, రాక్షసుల్లో ఉండేటువంటి తామస గుణం ఎట్లా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణలుగా నిలిచారు. కాబట్టి అట్లాంటి వాళ్ళంతా చేసేటువంటి తపస్సుని తామసిక తపస్సు అని చెబుతారని పరమాత్మ మనకు చెబుతూ ఉన్నారు. స్వస్తి. శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్ పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ అసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.